ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ బేసిక్‌గా ఇప్పుడు కొలెస్ట్రాల్ తగ్గి అంటే లైక్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్‌ని ఒక లెవెల్ వరకి మెయింటైన్ చేయాలి అననంటే ఎక్కువ శాతంగా ఏంటంటే ఫ్యాట్స్ కట్ చేస్తూ ఉంటారు. మెయిన్‌లీ ఆయిల్స్ కూడా. సో ఈ కుకింగ్ ఆయిల్ అనేది మనం ఏది ఉపయోగిస్తే బెటర్ అంటారు? కుకింగ్ ఆయిల్ అంటే ఒక్క ఆయిల్ అని ఏం లేదండి రికమెండేషన్. అన్నీ మార్చి మార్చి వాడుకుంటే మంచిది. అంటే అన్నిట్లో కొన్నింట్లలో కొన్ని కాంపోనెంట్స్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా అంటే ఆయిల్స్లో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి మంచిది బాడీకి. సో అవి ఉన్నప్పుడు డిఫరెంట్ ఆయిల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీస్లో ఉంటాయి కాబట్టి యూజువల్గా రొటేట్ చేస్తే బెటరు. తర్వాత అంటే కొన్ని ఆయిల్స్ మాత్రం మనం యూజువల్గా ఇది ఎస్పెషల్లీ ద కోకోనట్ ఆయిల్ అండ్ ద పామోలిన్ ఆయిల్, వీటిలలో సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అవి హెల్త్కి మంచిది కాదు కాబట్టి అవి వాటిని అవాయిడ్ చేయాలి. మిగిలినది అన్నీ వాడచ్చు, కానీ క్వాంటిటీ ఇక్కడ మనం ఏంటంటే ఆయిల్ అనేది కాకుండా దాని క్వాంటిటీ ఎంత వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో సార్ ఇప్పుడు నెక్స్ట్ అంటే లైక్ మనకి హార్ట్ రిస్క్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి కదా! సో దానికి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైఫ్ స్టైల్ అండి, హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ప్రాపర్ డైట్, తర్వాత ప్రాపర్ రెస్ట్, స్లీప్ ఎంత ఎంత ఉన్నది, తర్వాత ఈ స్ట్రెస్ అనేది లేకుండా లైఫ్లో ఇప్పుడు అందరికి స్ట్రెస్ ఎక్కువైంది. ఆ స్ట్రెస్ లేకుండా మెడిటేషన్, యోగా లాంటివి చేసుకోవడం, ఎక్సర్సైజెస్ చేయడం కంపల్సరీ, రోజు వాకింగ్, జాగింగ్ అట్లాంటివి. అంటే కొంతమందికి లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ జాబ్ ఏమిటంటే ఆఫీస్లో కూర్చొని చేసే జాబే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ చేయాలి. కొంతమందికి జాబ్లో కొంత నడిచేది, కొంత వాకింగ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా కొంత చేసుకుంటే మంచిది. బట్ కంప్లీట్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ కనుక ఉంటే ఆఫీస్లో కనుక ఇది కంపల్సరీ చేయాలి ఎక్సర్సైజ్. తర్వాత దాంతోపాటు మనం చెప్పుకున్నట్టు డైట్లో ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎక్కువ మిల్లెట్స్, తర్వాత ఈ లో సాల్ట్, తర్వాత ఈ ఫ్యాట్స్, ఈ డీప్ ఫ్రై ఐటమ్స్, తర్వాత జంక్ ఫుడ్, ఇవన్నీ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం. తర్వాత నాన్ వెజ్ని కూడా తగ్గించడం. స్మోకింగ్ అయితే పూర్తిగా ఆపేసేయాలండి. డ్రింకింగ్ కూడా పూర్తిగా తగ్గిస్తే చాలా మంచిది. ఇలాంటి కనుక మనం ఫాలో అయినట్టయితే హెల్దీ లైఫ్ స్టైల్ చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. రీజన్ ఏంటి అనంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ రిస్క్స్ అంటే హార్ట్ డిసీజ్ రిస్క్స్ వచ్చే అవకాశం ఉంది అని అంటారు. ఇది మిత్ అంటారా, ఫ్యాక్ట్ అంటారా? ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు అంటే మనం సైంటిఫిక్గా చేసిన స్టడీస్ అన్నిట్లో కూడా ఈ వేస్ట్ హిప్ రేషియోని చూస్తారు. అది చూసి ఎక్కువ ఉన్నట్టయితే హార్ట్ డిసీజెస్ అన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి మనం అందుకనే కంట్రోల్ చేసుకోవాలి వెయిట్ కానీ. అంటే అది ఇండైరెక్ట్లీ రిఫ్లెక్ట్స్ ద బాడీ ఫ్యాట్. ఓకే. సో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే యూజువల్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అది తగ్గించినట్టయితే, వెయిట్ కంట్రోల్ చేసుకుంటే ఫ్యాట్ కూడా తగ్గిపోయి రిస్క్ అనేది తగ్గుతుంది. సో ఇంకా వేరే హార్ట్ రిలేటెడ్కి సంబంధించి ఇంకా ఏమేమి మిత్స్ ఉన్నాయి, ఏమేమి ఫ్యాక్ట్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయండి. చాలా మిత్స్. అంటే కొంతమంది ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండదు అని అనుకుంటారు. ఓన్లీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా మిత్ అండి. అంటే కొంతమంది సన్నగా ఉన్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, లేదంటే వాళ్ళకున్న ఫ్యామిలీ హిస్టరీని బట్టి, వాళ్ళకున్న హెరిడిటరీ కండిషన్స్ బట్టి కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్ రావచ్చు. తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కొంతమందికి ఓన్లీ పెయిన్ వస్తేనే హార్ట్ అటాక్ వచ్చింది, పెయిన్ లేకపోతే హార్ట్ అటాక్ కాదు అని అనుకుంటారు. అది కూడా కాదండి. అది ఎందుకంటే సైలెంట్ కూడా రావచ్చు హార్ట్ అటాక్. కాబట్టి డౌట్ ఉన్నప్పుడు వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేసుకుంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు అది ఏంటి, ఉందా లేదా అనేది. దానికి కూడా రకరకాల టెస్టులు ఉన్నాయి కన్ఫర్మ్ చేయడానికి. కాబట్టి అది ఒకటి మనం చెప్పుకోవాలి ప్రధానంగా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.